జీవితం నుండి అతిగా ఆశించకండి. ఆత్మహత్యలకు మూల కారణం ఏమిటంటే జీవితానికి అతిగా అతుక్కుపోవడం. ఇలాంటి వారే ఆత్మహత్యలకు పాల్పడతారు. వారి అత్యాశలకు భంగం వాటిల్లినప్పుడు వ్యతిరేక ధృవానికి చేరుకుంటారు. వారి మనస్సు పనితీరు అయితే పూర్తిగా ఇటు, కాకపోతే పూర్తిగా అటు. కోరుకుంటే అంతా కావాలని కోరుకుంటారు, లేదా పూర్తిగా వదిలేస్తారు. కానీ వాంఛలు ఎప్పటికీ సంతృష్టి చెందవు. ఎందుకంటే జీవితం అశాశ్వతమైనది. అది ఒకనాడు ప్రారంభమైనట్టు ఒకనాడు అంతమవుతుంది. ఆరంభం ఒక బిందువు, అంతం ఒక బిందువు. దానికి ప్రారంభం ఒక్కటే ఉండదు. అది అలా కొనసాగి ఎక్కడో ఒక చోట ఆగిపోవలసిందే. సర్వం కావాలని అర్రులు చేస్తారు. ఆత్మహత్య చేసుకునేవారు జీవితానికి వ్యతిరేకులు కారు. మనకు అలా అనిపిస్తుంది. నిజానికి వారు జీవితాన్ని సంపూర్తిగా కోరుకుంటారు, మొత్తం కావాలనుకుంటారు, కానీ అందులో విఫలం అవుతారు. నిజానికి అలాంటి కోరిక అలాగే అవుతుంది. అలాంటప్పుడు వారు తీవ్ర మనోవేదనకు లోనే చావు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడు చావే వారికి ప్రత్యామ్నాయంగా తోస్తుంది. జీవితం ప్రసాదించిన వాటితో వారు తృప్తి చెందరు. వారికి ఇంకా ఇంకా కావాలనుకుంటారు. తీరని కోరికలు ఎన్నెన్నో. జీవితం చిన్నది, కోరికల పరంపర అనంతం. కాబట్టి విఫలం తప్పనిసరి. ఇలాంటి వారికి ఎప్పుడో ఒకప్పుడు జీవితం ద్వారా మోసపోయాం అనే భావన కలుగుతుంది. వారిని ఎవ్వరూ మోసం చేయటం లేదు, వారిని వారు తప్ప. వారు అతిగా అడుగుతూనే వస్తున్నారు. నిరంతరం కావాలి కావాలి అనే వారి తపన. వారు కొంచెం కూడా ఇవ్వడం లేదు. వారికి పుచ్చుకోవడం తెలుసు, ఇవ్వడం వారికి తెలియదు. కనీసం ఒక కృతజ్ఞతను కూడా ఇవ్వరు. కోపంతో, ఆవేశంతో, ప్రతీకారంతో ఊగిపోతూ వారి మనస్సు అనే లోలకం ఆవలి కొనకు కదులుతుంది. అయినప్పటికీ వారు ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారో వారికి తెలియదు. వారిని వారే చంపుకుంటున్నారు. కానీ అది జీవితాన్ని నాశనం చేయదు. జీవితం అంటే జనానికి భయం. మృత్యువు గురించి భయపడితే జీవితం గురించి కూడా భయపడతారు. మృత్యువు చాలా కష్టం, చాలా చాలా కష్టమైనది. మీరు ఎప్పుడైనా దాన్ని గమనించారా? ఒక్క మనిషి తప్ప ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకోదు. ఆత్మహత్య అన్న ఆలోచన కూడా దానికి సాధ్యం కాదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓ చెట్టు, ఓ జంతువు ఆత్మహత్య చేసుకుందని ఎక్కడైనా విన్నారా? లేదు, అది జరగని పని. ఒక మనిషి మాత్రమే, మనిషి తెలివి మాత్రమే ఆ పని చేయగలదు. అందుకే మనిషి ఆత్మహత్య చేసుకోగలుగుతున్నాడు. ఒక్క మనిషి మాత్రమే ఆత్మహత్య సామర్థ్యం కలిగినవాడు. మనిషి ఘనత అంటే అదే. మనిషి మాత్రమే జీవితం వ్యర్థం, విలువలేనిదని ఆలోచించగలడు. జీవితం పూర్తిగా పనికిమాలినదని ఒక్క మనిషి మాత్రమే ప్రతిబింబించగలడు. సాధారణంగా జనం ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు జీవితం యొక్క నిష్ప్రయోజనాన్ని తెలుసుకున్నవారు ఆత్మహత్య చేసుకోబోరు. మరి ఈ జన్మనే నిష్ప్రయోజనం అని అనుకున్నవారు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడతారు. ఈ రెండవ రకం వారు అనుకుంటారు మరో జన్మలో ఇంకెక్కడెక్కడో గొప్ప గొప్ప అవకాశాలు ఉంటాయి అని.